ఈరోజు మన కిచెన్లో నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ మసాలా కాబూలి చెన్నా ఫ్రై. మనం బయట బండి మీద తిన్నప్పుడు శనగలు భలే కరకరలాడుతూ మసాలా దట్టించి ఉంటాయి కదా. ఈ రుచిని చాలా తక్కువ టైంలో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. మరి ఈ క్రిస్పీ చెన్నా ఫ్రై ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేయండి లాస్ట్ వరకు అయితే. ఇవి టీ టైంలో స్నాక్ లాగా లేదా పప్పు సాంబార్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. శనగలైతే 8 to 10 hours నానబెట్టి అయితే కుక్కర్లో 2-3 విజిల్స్ వరకు అయితే ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాక ఇందులో 1 స్పూన్ అయితే కారము, 1/2 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక దీనిలోనే పసుపు, కొంచెం అంతా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఉడికించిన శనగలను ఉడగట్టి ఒక పొడి బట్ట మీద 15-20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తడి లేకపోతేనే వేయించినప్పుడు శనగలు కరకరలాడుతూ ఉంటాయి. ఇందులోనే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఇందులోనే ఒక 2 స్పూన్లు అయితే శనగపిండి, 1 స్పూన్ అయితే మైదా పిండి అయితే వేసుకోవాలి. మీరు వీటిని డీప్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి శనగలకు కొంచెము కోటింగ్ అనేది ఇవ్వండి. చిరుతినికి మంచి క్రంచీనెస్ ని ఇస్తాయి పిండి వేయడం వల్ల. ఇలా మంచిగా శనగపిండి మైదా పిండి అయితే వేసి మంచిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం చూసుకుంటూ కలపండి. లైట్ గా కలిపేసుకోండి. ఇలా వీటికి కోటింగ్ అయితే వేసుకున్నాక ఒక 15 to 20 minutes అయితే ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోండి. అప్పుడే మసాలాలు బాగా పడతాయి. శనగలు మరీ మెత్తగా అవ్వకూడదు, కేవలం పట్టుకుంటే నలిగేలా ఉండే. ఉడికించేటప్పుడు అయితే కొంచెం ఉప్పు వేసి శనగలకు రుచి బాగుంటుంది. ఇప్పుడైతే నూనె మంచిగా వేడి కాగానే ఒక్కొక్కటి పకోడీ లాగా అయితే వేసుకోవడమే. మీరు ఇలా కాకుండా డీప్ ఫ్రై కాకుండా నూనె తక్కువ కావాలనుకుంటే వీటిని ఎయిర్ ఫ్రైయర్ లో లేదా ఓవెన్ లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తో పాన్ మీద కూడా దూరగా వేయించుకోవచ్చు. అన్ని పకోడీ లాగా వేసుకున్నాక మంచిగా వెంటనే అయితే కలిపేసుకోండి. ఒక 2-3 minutes తర్వాత ఇలా మంచిగా అటు ఇటు అయితే తిప్పుకోండి. శనగలను అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా అలాగే పకోడీ లాగా వేసుకోవడమే. కాబూలి చెన్నా స్నాక్స్ టీ టైమ్ స్నాక్ గా లేదా పిల్లలకు హెల్దీ స్నాక్ గా కూడా ఇవ్వచ్చు. ఇలా మంచిగా పొడిగా 1 by 1 అయితే పకోడీ లాగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడం. ఇలా వేయించుకోవడం వల్ల శనగలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఇలా ఉప్పు, కారం, శనగపిండి, మైదా వేయడం వల్ల మసాలా కోటింగ్ ముక్కలకు పర్ఫెక్ట్ గా పడుతుంది. తక్కువ టైంలో ఎంతో రుచికరమైన స్నాక్స్ అయితే రెడీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీల కోసం లిష్కాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో సింపుల్ కాబూలి చెన్నా ఫ్రై అయితే రెడీ. ఫ్రై చేసుకున్న వాటన్నింటి మీద ఇప్పుడైతే కొద్దిగంత ఉప్పు, కారం అయితే వేసుకోండి. స్పైసీగా భలేగా ఉంటాయి. వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవడమే. దీనివల్ల మసాలాలు శనగలకు బాగా పడతాయి. ఇంకో రెసిపీతో మేము